శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఈ రాష్ట్రం మొత్తం ప్రభుత్వ బడులలో 26,174 స్కూల్స్ ఉంటాయి. వాటి బొందబెట్టడే ప్రభుత్వ కర్తవ్యంగా ఉన్నది. విద్యార్థులు లేరంటే టీచర్లు అక్కడ బడి పని చేసి వేరే స్కూల్ పడుతుంది. ఇదంతా బాధ్యత రాహిత్యం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఈరోజు ఈ ధర్నా పెట్టడం పైన మీ ఉద్దేశం ఏంది? అసలు ఇప్పుడు నిజంగా ఇన్ని దినాలు కానీ పరిష్కారం ఇప్పుడు అవుతుంది అని కొత్తగా మీరు అనుకుంటురా? సార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులు బాగుపడాలని రాష్ట్ర ఆవర్తన తర్వాత విద్య ఒక ఉద్యమంగా తీసుకొని ఈరోజు ర్యాలీ ధర్నా చేయడం అనేది మొట్టమొదటిసారి. ఇక నుంచి విద్యా ఉద్యమాలు జరుగుతాయి. విద్యా ఉద్యమాలకు ఉపాధ్యాయ సంఘాలుగా టీపీటీఎఫ్ డిటిఎఫ్గా విద్యార్థి సంఘాలకు మేము ముందుంటాం. ఈ రాష్ట్రం మొత్తం ప్రభుత్వ బడులలో 26,174 స్కూల్స్ ఉంటాయి. వాటి బొందబెట్టడే ప్రభుత్వ కర్తవ్యంగా ఉన్నది. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు. వాగడంబరాలు ఉన్నాయి, ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో లేదు. ప్రతి సంవత్సరం 2-3 వేల స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఎందుకు మూతపడుతున్నాయో శాస్త్రీయ అధ్యయనం లేదు. అక్కడ మేము మూతపడ్డ స్కూళ్ళల్లో మొత్తం పర్యటనలు చేస్తున్నాం గత 5-6 సంవత్సరాలుగా. ఒక స్కూల్ మూతపడితే అక్కడ ఇండ్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, బడి ఉంది, గదులు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇన్ని వసతులు ఉన్నాక అక్కడ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు? కలెక్టరు, డిఈఓ అధికారులు, ప్రజాప్రతినిధులు అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అవి అక్కడ వసతి కల్పిస్తే అక్కడ పుట్టిన పిల్లలు అక్కడే చదివే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఏమీ చూడకుండా కేవలం ప్రకటనలు ఇచ్చి బడి బాడబెట్టి అది పెట్టి తెస్తే ఇది కాదు. ఇప్పటివరకు ఈ సంవత్సరం 2,000 కొంత స్కూల్ మూతపడ్డాయి. గత సంవత్సరం 2,000 స్కూల్ పట్టుబడ్డాయి. గత 10 ఏళ్ల కింద 1,000 స్కూల్ మూతపడ్డాయి. మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగాం, స్కూల్ మూసేయడానికి మీకన్నా అధికారిక ఉత్తర్వులు ఉన్నాయంటే స్కూల్ మూసేయడానికి రాజ్యాంగ ప్రకారం ఉత్తర్వులు లేవు. ఇన్ని వేలు స్కూల్ మూతపడితే డైరెక్టర్ గారు ఒక్క ఉత్తర్వులు ఇవ్వలే. కేవలం విద్యాశాఖ అధికారులు విద్యార్థులు లేరంటే టీచర్లు అక్కడ బడి పని చేసి వేరే స్కూల్ పడుతుంది. ఇదంతా బాధ్యత రాహిత్యం. ఒక ఊరి అనేప్పుడు బడి ఉండాలి. ఈ రాష్ట్రంలో 26,174 స్కూల్స్ ఉంటే ఈ మధ్యలో చాలా తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. ఒక మహబూబాద్ జిల్లా చూసుకుంటే 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 174 తండాలు ఉన్నాయి, తండా గ్రామ పంచాయతీలు అయినాయి. అందులో 162 స్కూల్ బంద్ అయినాయి. అవన్నీ కూడా తండా స్కూల్స్. ఆ తండాల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బడులను ఊరి గోదాములో చేసిండ్రు, బడులను గ్రామ పంచాయతీలో చేసిండ్రు. అక్కడ అందరూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఎందుకు ఊరి గోదాములో చేసిండ్రు? ఎందుకు గ్రామ పంచాయతీ కార్యాలయం చేసిండ్రు? పిల్లలు ప్రైవేట్ స్కూల్ పంపుతున్నారు, ఉపాధ్యాయులు పక్క స్కూల్ పంపుతున్నారు, అడిగిన వాళ్ళు లేడు. కాబట్టి విద్య అభివృద్ధి కావాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం. విద్య మొదలు బడిబాటలో ఒక ఉపాధ్యాయులతో కాదు, ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరి బాధ్యతలు. అన్ని శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన 1 నెల రోజులు అన్ని పనులు బంద్ పెట్టి బడులలో తిరుగుతూ, ఊర్లు తిరుగుతూ బడులు నేర్పించే ప్రయత్నం చేయాలి. లేకుంటే అవి బలోపేతం కావు. ఈ రాష్ట్రంలో 26,000 స్కూళ్ళల్లో 1 నుంచి 20 వరకు దాదాపు 18,000 స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక 2-3 ఏళ్లలో ప్రభుత్వ స్కూల్స్ మొత్తం పతనం అవుతాయి. అంటే ప్రభుత్వ స్కూల్స్ పతనం కావాలని ఈ ప్రభుత్వం కొత్తదనం పేరుతో టీపీఎస్లని, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెడుతున్నాం. వాటితోటి సమాన విద్య రాదు, విద్యాభివృద్ధి కాదు, ఒక గుడ్డితనంగా పోతుంది, కార్పొరేటీకరణ పోతుంది. ప్రభుత్వం వినజాలట్లే, చూడజాలట్లే, సంఘాల మాట వినట్లే, ఎవరి మాట వింటున్నది చేస్తున్నది. ఈరోజు ఒకరు అంటారు, ఒక చైర్మన్ అంటాడు, ఒక జిల్లాలో 1000 స్కూళ్ళు ఉంటే 1000 స్కూళ్ళను కలెక్టర్ ఎట్లా మానిటరింగ్ చేస్తాడు? కాబట్టి జిల్లాకు 60 స్కూళ్ళే ఉండాలి, మండలానికి 3 స్కూళ్ళే ఉండాలి. మండలానికి 100 స్కూల్స్ ఉంటాయి. 3 స్కూళ్ళు ఉంటేనే కలెక్టర్ మరి వాటి పర్యవేక్షణ చేస్తారని చెప్పి ఉన్న స్కూళ్ళని చంపిపడేయండి, జిల్లాకు 60 స్కూల్లో పెట్టండి అనే అధికారం ఎక్కడి, రాజ్యాంగం ఎక్కడ చెప్తుంది? అంటే స్కూళ్ళని బంద్ చేసి కొత్త స్కూల్ పెట్టడం అనేది ఒక కమిషన్ సిఫారసు చేసింది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి అట్టర్ ఫెయిల్యూర్ అవుతాయి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే వాటికి అనేక కోట్లు పెడుతున్నావు, 25 ఎకరాల స్థలం పెట్టున్నావు. ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ లేదు. అక్కడ చదివే పిల్లలు ఎక్కడి నుంచి తెస్తావు? అక్కడ ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి తెస్తావు? అక్కడికి అసలు ఏం చేస్తావు అనేది ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్తాడు, మంత్రులు ఒక రకంగా చెప్తాడు, సీఎం ఒక రకంగా చెప్తాడు. రేపు మాపు 2-3 స్కూల్స్ ఓపెన్ అయితే అక్కడికి ఎట్లా వస్తారనే ప్రభుత్వం దగ్గర బ్లూ ప్రింట్ లేదు. అంటే విద్య ఆగమ్య గోచరంగా ఉంది రాష్ట్రంలో. కొత్తదనం పేరుతో పాత అస్తిత్వంలో ఉన్న బడులను మూతపడే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు దిగి రావాలి, దిగొచ్చి ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తారో వాళ్ళతో చర్చలు జరపాలి. బడెందుకు బలైపోతుంది, బడెందుకు మూతపడుతుంది, నువ్వు శాస్త్రీయ పరిశీలన చేస్తే ఇక నుంచి బళ్ళు మూతపడవు. కాబట్టి ఆ చర్యలు తీసుకోకపోగా ఎవరో కార్పొరేట్ వచ్చి పెట్టు, యంగ్ ఇండియన్ స్కూల్స్, మరి పబ్లిక్ స్కూల్స్ ఇవి పరిష్కారం కావు. ప్రతి ప్రభుత్వం ప్రపంచంలోనే
ఏపీలో తెలంగాణలో ప్రయోగాలకు గురయ్యేదే ప్రాథమిక విద్యారంగం. అందుకే మరి వీళ్ళకు సంబంధించి సామర్థ్యాలు రావడం లేదు. ప్రభుత్వాలు మారితే విద్యా విధానం ఎందుకు మారాలి? వాడిని అభిష్టం మేరకు విద్యా ఎందుకు మారాలి? ఉన్న విద్యను ఎట్లా అభివృద్ధి చేయాలో చూడాలి తప్ప వనరులు అభివృద్ధి చేయాలి తప్ప ఇవేమి లేవు. ఇప్పటికీ 78 ఏళ్ళైంది. అమ్మాయిలకు మూత్రశాల లేని బళ్ళు చాలా ఉన్నాయి, కాంపౌండ్ లేని బళ్ళు చాలా ఉన్నాయి, మూత్రాలు ఆపుకొని అనారోగ్యం పాలవుతున్న బాలికలు ఉన్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా తిరిగినాం. కరెంట్ సౌకర్యం లేదు, బాత్రూమ్ లేవు, మరి చాలా లేవు. ఇవన్నీ కళ్ళతో చూడకుండా మరి ఏకపక్షం చేయడం సరైనది కాదు. గత ప్రభుత్వం అనురుబని పథకం పెట్టిళ్ళు, కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేసిళ్ళు, సీల్ వర్క్స్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి బంద్ పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అయినా పెట్టిండు. అంటే ఆ ప్రభుత్వం సగం చేసి ఇప్పుడు వదిలిపెట్టిన వాళ్ళకి నిధులు ఇస్తలేడు. అప్పుడు ఆ బళ్ళన్నీ అర్ధంతరం ఆగిపోయినాయి. అంటే రాజకీయాలకు బలి కావద్దు. విద్య అనేది ఒక యూనివర్సల్గా చూడాలి, సమాజ అభివృద్ధికి చూడాలి, భవిష్యత్ తరానికి చూడాలి. అట్లా చూసే దమ్ము, ధైర్యం, అట్లాంటి నైతికత ఈ ప్రభుత్వాలకు లేదు. ఖచ్చితంగా 2 ఏళ్లలో విద్య ఇదే విధానం ఉంటే తెలంగాణలో వినాశనం చెందుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన విద్యా ఉద్యమం చేద్దాం రండి. మన పోస్టులు ఉండాలంటే ప్రభుత్వ బడులు ఉండాలి. ఈ ప్రభుత్వ బడులు రోజు రోజుకు గంటకు మూసివేయబడుతున్నాయి. మనం ఎక్కడికి పోతాం? భవిష్యత్ తరాలకు ఉపాధ్యాయ వృత్తి ఉండాలి. ప్రభుత్వ విద్యతోటే ప్రమాణాలు సాధ్యమవుతుంది. ఊరిలో బడి ఉంటేనే ఊరికో నైతికత ఉంటుంది. మరి అటువంటి ఊరికి బడికి వేరు చేస్తున్నారు. ఇటువంటి కుట్రల విధానాలకు వ్యతిరేకంగా మన విద్యా ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రయోగాలు చేయకండి, అస్తిత్వంలో బడులు అభివృద్ధి చేయండి, ఉపాధ్యాయుల సంఘం మాట్లాడండి, విద్యకు నిధులు కేటాయించండి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.